ఒక్కసారిగా విశాల్ గారిని చూసి సౌత్ ఇండియా మొత్తం కూడా చాలా 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 సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఇట్లా అయిపోయారు, ఏమైపోయింది, కొంతమంది అయితే ఎమోషనల్ అయిపోతున్నారు. வரைக்கும் யார் இந்த டார்லிங்ஸ் வந்து வெளியில போக கூடாது. హీరో విశాల్ నిజంగా జనాల్ని పిచ్చివాళ్లను చేశాడు. చూసే ప్రేక్షకులు వెర్రివాళ్లు, ఏం చేసినా పర్వాలేదు అనుకున్నట్టు నటించి అందరినీ పిచ్చోళ్ళను చేసి వాడుకున్నాడు అండ్ అందరితో ఆడుకున్నాడు. ఇటీవల హీరో విశాల్ ఒక మూవీ లాంచ్లో దారుణమైన పరిస్థితుల్లో కనిపించాడు. నిన్న మొన్నటి వరకు విశాల్కు ఏమైంది అని అందరూ షాక్ అయ్యారు. పాపం ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అంటూ చాలా ఫీల్ అయ్యారు. అలానే దేవుణ్ణి కూడా మొక్కేశారు. వెంటనే అన్నకి హెల్త్ బాగావాలి అని కోరుకున్నారు. కొంతమంది అయితే ఏడ్చేశారు కూడా. ఇటీవల విశాల్ వణుకుతూ బక్కచిక్కిన అవతారంతో ఆయన కనిపించేసరికి అందరూ బాధపడ్డారు. ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు, విశాల్ నువ్వు త్వరగా కోలుకోవాలి అని దేవుని ప్రార్థించారు. కట్ చేస్తే మళ్ళీ మరుసటి లుక్లో ఫుల్ ఎనర్జీగా విశాల్ కనిపించాడు. డాన్స్ చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేస్తూ మీడియా ముందు తిరిగాడు. ఇలా తిరగడమే కాకుండా జనాలు పిచ్చివాళ్ళు అని, నాకు ఏమీ అవ్వకుండానే ఏదో అయినట్లు ఊహించుకున్నారు అని, అలానే యూట్యూబ్ ఛానల్స్లో కూడా అందరూ విశాల్కి ఏదో అవ్వింది, త్వరగా కోలుకోవాలి అని అనేస్తున్నారు అంటూ అందరినీ జోకర్స్గా తీసిపడేసి తిట్టాడు. కానీ ఈసారి ఈ హీరోను చూసిన జనాలు మాత్రం సంతోషించడం లేదు, తిట్టుకుంటున్నారు. దానికి తోడు ఓ పాయింట్ పట్టి నెట్టింట ఏకి పారేస్తున్నారు. అయితే ఈ హీరో విశాల్ గాడు అంటున్నందుకు ఫీల్ కాకండి. ఇలాంటి జనాల ఫీలింగ్స్తో ఆడుకొని క్యాష్ చేసుకునే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నా ఫీల్. అయితే వీడి యాక్టింగ్ దేనికి చేసి ఇంత వైరల్ అవ్వడో చెప్తాను చూడండి. విశాల్ హీరోగా సుందర్ సింగ్ డైరెక్షన్లో 12 ఏళ్ల క్రితం మదగజరాజా సినిమా చేశాడు. అప్పట్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే విశాల్ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు. సోడాబుడ్డి కళ్ళద్దాలు, లూజ్ వైట్ కుర్తాతో దర్శనమిచ్చాడు. అందులోనూ స్టేజ్ పైన మెల్లగా నడుస్తూ వణుకుతూ మాట్లాడుతూ కనిపించాడు. దీంతో విశాల్ ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోకి ఆరోగ్యం బాలేదేమోనని ఆందోళన చెందారు. విశాల్ను ఆ 2 రోజులు నెట్టింట ట్రెండ్ చేశారు. దెబ్బకి ఎలాంటి ఖర్చు లేకుండా వరల్డ్ వైడ్గా వైరల్ అయిపోయాడు. అండ్ ఇతడి మూవీ నేమ్ కూడా చాలా వైరల్గా మారిపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఈ హీరో నటించిన మదగజరాజ సినిమాకు మంచి ప్రమోషన్ లభించినట్లు కూడా అయింది. దీంతో ఈ సినిమా జనాల్లోకి కూడా బాగానే వెళ్ళి వైరల్గా మారింది. థియేటర్లు కూడా నిండాయి. సినిమా హిట్ అనే టాక్ బయటకు వచ్చింది. కట్ చేస్తే ఈ ఫిలిం రిలీజ్ తర్వాత బయటకు వచ్చిన ఈ హీరో టీషర్ట్ అండ్ జీన్స్తో కనిపించాడు. ఎప్పట్లానే మీడియా ముందు మాట్లాడి మరోసారి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. దాంతో తనకి ఏం కాలేదని, ఏదో అయినట్టు న్యూస్ స్ప్రెడ్ చేశారు అంటూ మీడియా పైన, సోషల్ మీడియా పైన ఫైర్ అయ్యాడు. తాజాగా ఈ హీరో ఒక మ్యూజిక్ కాన్సర్ట్లో డాన్స్ కూడా చేశాడు. ఇక ఇదంతా చూస్తున్న కొందరు నెటిజన్స్ విశాల్ను ఏకిపారేస్తున్నారు. తన మదగజరాజ సినిమా ప్రమోట్ చేసుకునేందుకు విశాల్ ఇలా డ్రామాలు చేశాడు అని, మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేశాడు అని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలా వారు తిట్టడం అసలు తప్పు కాదు. ఎందుకంటే జనాల ఫీలింగ్స్తో ఆడుకుని అందరినీ పిచ్చోళ్ళను చేసి వీరి మూవీ కోసం ఇంత దారుణంగా నటించి వైరల్ అవ్వేలా చేసుకుని మూవీ హిట్ అయ్యే విధంగా చేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే ప్రేక్షకుల్ని లేనిది ఉన్నట్టు ఊహించుకుని తప్పుగా ప్రచారం చేశారంటూ తిట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి ఈ హీరో ప్రవర్తన పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఈ యాక్టింగ్ చూసి చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఒకసారి మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని దయచేసి మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.